అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎగ్స్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారపు, గరం మసాలా చేసిన అన్నము. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 6 ఎగ్స్ తీసుకొని బాగా దీనిలో ఇంత కారము, ఇంత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలగబెట్టుకొని ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అంతా బాగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఎగ్కి అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఏం చేయాక పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలా పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేయాలి. వేసి కొంచెం అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొద్దిసేపు బాగా బ్రౌన్ కలర్ వస్తే బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంత కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా 3 వేసి కలుపుకోవాలి. బాగా కలిగాక దానిలో ఇంత ఉప్పు సరిపోయిందా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని పసుపు, కొంచెం ఉప్పు 2 వేసి కలపాలి. అంత బాగా కలిపాక మనం చేసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా, అది వేసి కలుపుకోవాలి. దానిలో కలిపాక అంత ఎగ్కి ఆ మసాలా అంతా బాగా అంటాక ఆ తర్వాత కొద్దిసేపు అలా ఉంచేసి మనం చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే బాగా అంత కంబైండ్ అయ్యేలా కలుపుకొని పెట్టుకోవాలి. నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇంకా స్పైసీ ఇంకా కావాలంటే కారం కొంచెం వేసుకొని కలుపుకోండి. ఓకే.